ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జొన్న, మక్క, నువ్వు, పొగాకు, కంది పంటలు దెబ్బతిన్నాయి. తలమడుగు, బజార్ హుత్నూర్, జైనాథ్, బోత్, తాంసీ, ఇచ్చోడ, ఉట్నూర్, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంటలు చేతికొచ్చే దశలో ఉండగా కురిసిన వర్షాలు రైతులకు నష్టాన్ని చేకూర్చాయి. వందలాది ఎకరాల్లో జొన్న పంట నేలకొరిగింది. నష్టం వివరాలను సేకరించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు 900 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. అయితే అంతకంటే ఎక్కువగానే నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. ఇంద్రవెల్లి మండలం కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో రైతులు ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన మక్కలను రైతులు ఎత్తుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. తలమడుగు మండలంలోని మదన్పూర్, బరంపూర్, నందిగామతో పాటు ఆయా గ్రామాల్లో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బజార్ హత్నూర్, జాతర్ల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. డిసెంబర్ నెలలో భూమి సేద్యం చేయడము, విత్తనాలు తీసుకురావడం, విత్తనాలు వేయడము, తర్వాత ఫెర్టిలైజర్ వేయడము, నీళ్ళు ఇవ్వడం, ఇట్లా ఎంతో ఎండకు చలికి ఓర్చి పంట వేసినాము. ఈరోజు వచ్చిన అకాల వర్షానికి మేము ఏం చెప్పాలో అసలు ఏం చేయాలో తెలియకుండా ఉన్నది. రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ పరిశీలించి నష్టపోయిన రైతులకు ఏమన్నా పారితోషికం ఇస్తే బాగుంటుందని మేము రైతులందరం కోరుకుంటున్నాం.